నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారు 2025 అంటే రాబోయే కొత్త సంవత్సరంలో నిత్యం ఐశ్వర్యాలతో తులతూగాలని మేము ఆకాంక్షిస్తూ అటువంటి ఫలితాలే మీరు ఎలా పొందబోతున్నారో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ చేయండి. అంతేకాదు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు తులారాశి వారు అందరికీ పంచవచ్చు, మీరు చూడవచ్చు, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మరి మనం వీడియోలోకి ప్రవేశిద్దామండి. 2025 ఎంతో సమీపంలో దగ్గరగా ఉంది. ముఖ్యంగా సంక్రాంతి అనేది మనకు పెద్ద పండుగ. ఆ పండుగ నుండి కూడా తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతోందో, ఆ పండుగ సంబరాలు అనేవి జీవితంలో ఎలా కొనసాగబోతున్నాయో 2025 అంతా కూడా ప్రతిరోజు పండుగ అన్నట్టుగా ఎలా కొనసాగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారిని విద్యార్థులతో మనం ప్రారంభం చేసుకుందాం. విద్యార్థులు ఈసారి ఈ కాలంలో అంటే 2025లో గనక మనం చూసుకుంటే విద్యార్థులు మాత్రం దూసుకెళ్ళిపోతారండి చదువులో. ఈ సంవత్సరం మీరు ఏ టార్గెట్స్ పెట్టుకుని చదువుకుంటారో, ఎటువంటి అడ్మిషన్స్ కోరుకుంటారో, ఎలాంటి సీట్ రావాలని ప్రయత్నం చేస్తారో, ఎటువంటి గొప్ప ర్యాంకుల కోసం మీరు చదువుతూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. సంక్రాంతి తరువాత విద్యార్థులకంతా కూడా గొప్ప యోగం సిద్ధిస్తుందట తులారాశి వారికి. దీనికి కారణం ఏమిటి అంటే తులారాశిలో గురువు ఆయన యొక్క దృష్టి అనేది 5వ స్థానం మీద పడడం అనేది. 9వ స్థానం కూడా గురు దృష్టి కలిగి ఉన్నారు చక్కగా తులారాశి వారు. అందువలనేనండి విద్యార్థులు దూసుకెళ్ళిపోతారు అని చెప్పడం ఈ 2025లో. మీరు ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా గురుబలం అనేది మిమ్మల్ని చదువు మీద ఏకాగ్రంగా నిలబెడుతుందట. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినప్పటికీ కూడా తులారాశి వారు గురుబలం ఉంది అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు ఈ 2025 రాబోయే సంవత్సరంలో అన్నమాట. ఇంకా కెరియర్లో గ్రోత్ కావాలి, మాకు ప్రమోషన్ కావాలి, జాబ్స్ ఇంకా వృద్ధి చెందాలి, గొప్ప పొజిషన్కి చేరుకోవాలి అని ప్రయత్నిస్తున్న తులారాశి వారు కూడా అదే విధమైన మీరు కోరుకున్న ఫలితాలు అందుకోవడానికి ఈ గురుదృష్టి అనేది మీకు సంపూర్ణంగా యోగిస్తుంది అంటున్నారు మన జ్యోతిష శాస్త్రవేత్తలంతా కూడా. సీనియర్స్ని, బాస్ని మెప్పించగలుగుతారు మీ ఉద్యోగాల్లో తులారాశి వారు. ఇక వ్యాపారాల విషయానికి వస్తే కనుక బిజినెస్ చేసేవారికి మార్చి తర్వాత 2025లో అద్భుతంగా ఉందట తులారాశి వారికి. ఒక మే నెల కూడా దాటారు అనుకోండి తులారాశి వారు, అద్భుత యోగాలన్నీ కూడా మీకు వ్యాపారపరంగా కలిసి వచ్చేవే అట. అందుకేనండి ఇప్పటి నుండే సంక్రాంతి సంబరాలు చేసుకోవడం తులారాశి వారు మీరు ప్రారంభం చేసేయవచ్చండి. తులారాశి వారికి రాహుకేతువులు అలాగే గురుగ్రహం ఈ 3 యోగించడం చేత ప్రేమ విషయాల్లో అంటే బంధుమిత్రులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఉండే ప్రేమ అభిమానాల విషయాల్లో చిన్న పొరపచ్చాలు వచ్చినా వెంటనే సర్దుకుంటాయట. తులారాశి వారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గురుడు 9వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని చూడడం చేత అంటే 5వ స్థానం మీద గురు దృష్టి అనేది ఉండడం వల్ల మీలో వచ్చే ఒక ప్రత్యేకమైన మార్పు గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలండి. అదేమిటి అంటే ఆధ్యాత్మికత, భక్తి భావం అనేది మీలో చక్కగా వృద్ధి చెందుతుంది. అది మీకు మీ జీవితానికి ఎంతో లాభిస్తుంది, ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను కూడా అది ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక బలం అనేది మనిషికి చేకూరుతుందో వెంటనే అన్ని సమస్యలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఏదైనా సరే వెంటనే మనం పరిష్కరించగలము అనే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దైవ విశ్వాసం ఉన్న వాళ్ళకే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది అనేది మర్చిపోకూడదు. అందుకని తులారాశి వారు ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే 2025లో ఆధ్యాత్మికంగా కూడా మీరు ఒక మెట్టు ఎక్కగలిగే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా.
వైవాహిక జీవితం, దాంపత్య జీవనం కూడా తులారాశి వారికి 2025లో చాలా ఆనందకరంగానే సాగుతుందండి. ఒకవేళ మీరు 2025లో గనక కొత్త కార్ కొనాలి, ఏదైనా వెహికల్ తీసుకోవాలి అనే ఆశలు గనక పెట్టుకుని ఉంటే, తులారాశి వారు ఇప్పుడే బుకింగ్స్ మొదలుపెట్టండి. మీ కొత్త కారుని ఆర్డర్ చేసుకోండి. ఏ వెహికల్ అయినా సరే మీరు కొన్నారు అంటే అది తప్పకుండా మీకు చాలా కలిసి వచ్చే కాలంలాగా కలిసి వచ్చే కారు అవుతుందన్నమాట. అటువంటి మంచి వెహికల్‌ని మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ 2025లో. అంతేకాదు మీరు అనేక పార్టీలు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అంటూ 2025లో అంతా కూడా ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్‌తోనే ముడిపెట్టుకుని తిరుగుతూ ఉంటారట. అది ఆనందకరమైన విషయమే కదండీ! తులారాశి వారికి ఇంతకాలం ఏమన్నా డల్‌నెస్ ఉండి, ఇంట్లోనే ఉండిపోతూ, ఏదో రొటీన్ అలా సాగిపోతుంది అని ఎవరైనా అనుకుంటే కనుక, ఈ మార్పుని మాత్రం చక్కగా ఎంజాయ్ చేయవలసిందే. 2025లో హాయిగా విహారయాత్రలకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సంతోషంగా పార్టీలు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళలో మీ ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని అందరినీ కలుసుకోండి. వారందరి మధ్య మీరు ప్రత్యేకంగా నిలబడే ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలింపచేయడానికి గోచార ఫలితాలు ఎలాగో కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి తులారాశి వారికి ఈ 2025 అనే రాబోయే సంవత్సరంలో. ఆరోగ్యం విషయంలో అంతో ఇంతో జాగ్రత్తలు ఎప్పుడూ ఎవరైనా తీసుకోవాల్సిందే. తులారాశి వారు కూడా కాసింత జాగ్రత్తలు గనక తీసుకుంటే మీ ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు 2025లో బంగారు భవిష్యత్తుని పొందబోతూ ఉన్నారు. విద్యార్థులు దూసుకెళతారు. ఆర్థిక సమస్యలనేవి దూరం అవుతాయి. ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అంతేకాదండి, కెరీర్‌లో మీరేవైతే ప్లాన్స్ వేసుకుంటూ వస్తున్నారో, ఏ ప్రమోషన్ పొందాలని ఆశలు పెట్టుకున్నారో అవన్నీ పొందుతారు. చాలా చక్కగా దూర ప్రాంతాలు తిరిగి వస్తారు. విహారయాత్రలన్నీ కూడా మీకు వినోదాన్నిస్తాయి. గురుబలం ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉందో అటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం అనేది తులారాశి వారు మీ చేతుల్లోనే ఉంది. దానికి ఇప్పటి నుంచే మీరు నాంది పలకండి. ఈ సంక్రాంతి నుండే మీరు రాబోయే మార్పుల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. అంతేకాదు, దైవారాధన మర్చిపోకుండా చేయండి. సంక్రాంతి మాత్రమే కాదు, ప్రతిరోజు పండుగే, పెద్ద పండుగే అన్నట్టుగా 2025వ సంవత్సరాన్ని మీరు చక్కగా హాయిగా ఆనందంగా అనుభవించండి. దానికి గాను మీరు మరిన్ని మా వీడియోలు తెలుసుకుంటూ ఉండడం చేత మీరు ఏ ఏ పరిష్కారాలు చేయాలో, పరిహారాలు చేసుకోవాలో, మీ యోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం వస్తుంది. కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు తెలియచేయండి.